లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకప్పుడు ఎక్కడైతే తిట్లు తినుకుంటూ అడుక్కున్నారో త్వరలోనే అక్కడ అధికారం చెలాయించబోతున్నారు. ఇటువంటి అరుదైన అవకాశాన్ని, గౌరవాన్ని ట్రాన్స్‌జెండర్‌లకు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమైన రేవంత్ రెడ్డి సర్కార్. ప్రస్తుతం గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌లో ట్రాన్స్ వుమెన్, ట్రాన్స్ మెన్‌లకు ట్రాఫిక్ అసిస్టెంట్‌లుగా శిక్షణ ఇస్తున్నారు. మనతో పాటు కొంతమంది ట్రాన్స్ వుమెన్ ఉన్నారు. సో ఇదంతా వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల వివక్షలకు, అనుమానాలకు గురై ఉంటారు. చాలా మంది బయటకు రావాలంటే కూడా అంటే తాము ఇది అని చెప్పుకోవడానికి కూడా చాలా మంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. సో అటువంటి మీకు తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి అవకాశాన్ని కల్పించడం ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. సీఎం రేవంత్ సార్ గారు మేము భిక్షాటన చేసిన అక్కడే మాకు జాబ్‌లు ఇవ్వటం చాలా గర్వంగా ఉంది. ఒకప్పుడు డిపార్ట్‌మెంట్ అంటేనే మేము చాలా భయపడేది. డిపార్ట్‌మెంట్ తీసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది రేవంత్ రెడ్డి సార్‌కు. ఇంకా మాది వెల్గటూరు మండలం అండి. జగిత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఒక్కొక్కరం ఒక్కొక్క చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చామండి స్టేజ్‌కి. చాలా భయపడేది. ఇప్పుడు ఒకప్పుడు భిక్షాటన ఎత్తుకునే చోటనే ఇప్పుడు జాబ్ ఇస్తున్నందుకు రేవంత్ సార్‌కు చాలా అదుందండి. మీకే విధంగా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గతంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఈ అవకాశం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మేడం నాది భద్రాచలం. మారుమూల ప్రాంతం మాది. లచ్చిగూడెం అనే ఒక విలేజ్ నుండి నేనొచ్చాను. నేను భద్రాచలం విలేజ్ ఆ సర్కిల్‌లో ఉంటూ నేను 8 ఇయర్స్ నేను ఒక ఎన్‌జీఓలో వర్క్ చేసుకుంటూ నేను ఉన్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను అక్కడ నుండి నేను ఆహ్, ఇక్కడికి రావడం అయింది. ఆ తర్వాత నేను ఒక 1 ఇయర్ వరకు నేను బెగ్గింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఏంటంటే నాకెక్కడ ఆఫర్స్ అనేది నేను ఎడ్యుకేషన్ చేశాను. కానీ నాకెక్కడ ఆఫర్స్ అనేవి లేవు. లేకపోవడం వల్ల నేను ఒక 1 ఇయర్ వరకు బెగ్గింగ్ చేశాను. తర్వాత ఒక ఎన్‌జీఓ ట్రాన్స్ ఈక్వాలిటీ సొసైటీ అనే ఒక ఎన్‌జీఓలో నేను 2 ఇయర్స్ వరకు వర్క్ చేశాను. కానీ మాకెలా ఉంటుందంటే కొన్ని చోట మేము బయట ఎక్కడన్నా వేరే ఒక ఆఫీస్‌లలో వెళ్ళాలంటే ట్రాన్స్‌జెండర్స్ కాబట్టి మమ్మల్ని ఎవ్వరు తీసుకోరు. కాబట్టి మేము మాలాంటి ఒక కమ్యూనిటీ ఆఫీస్‌కి సంబంధించిన వాటిలో వర్క్ చేస్తామే గానీ బయట ఎవ్వరు తీసుకోవట్లేదు మమ్మల్ని. మే చాలామంది మా ట్రాన్స్‌జెండర్స్ ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళుంటారు. ఆఫర్స్ లేక బెగ్గింగు, ఇంకా సెక్స్ వర్కు రకరకాల వాటిలో వాళ్ళు విలీనమైపోతారు. ఎందుకంటే మాకు ఉపాధి అనేది ఎవ్వరు ఇవ్వరు కాబట్టి మేము ఆ వేలో వెళ్ళాల్సొస్తుంది. అదే టైంలో మేము రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన వెంటనే మాకు ఒక సంవత్సరం లోపులోనే మాకు రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఈ ఆఫర్ అనేది ఇచ్చింది. ఎక్కడైతే మేము పోలీసు డిపార్ట్‌మెంట్ అంటేనే ప్రతిరోజు పోలీస్ వాళ్ళ అంటే మేము భయపడుతూ బతికే మేము ఈరోజు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మేము వర్క్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. ఓకే. సో ఈ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంది? ఉదయం ఎప్పటి నుంచి సాయంత్రం ఎప్పటి వరకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎన్ని రోజులవుతుంది? అందరికీ నమస్కారం మేడం. నా పేరు భానుప్రియ. మాది సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం కందిమండ గ్రామం అండి. నేను ఇక్కడ ట్రైనింగ్ విశేషాలొచ్చేసి మాకు 6థ్ నుంచి స్టార్ట్ అయినాయండి. డైలీ 9:32 నుంచి ఈవినింగ్ 5 వరకు మాకు సార్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ గూడా సార్లు మాకు చాలా మంచిగా ఒక ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ మమ్మల్ని చాలా విషయంలో మోటివేట్ చేస్తూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఐయామ్ లెర్నింగ్ వెరీ వెల్. అండ్ ఆహ్, మా సిట్యుయేషన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే యాస్ ఎ ట్రాన్స్‌గా ఒక 5 ఇయర్స్ నుంచి మేము బెగ్గింగే చేశామండి. బెగ్గింగ్‌లో గూడా చాలా వివక్షత ఎదుర్కొన్నాం సమాజంలో. బెగ్గింగ్ చేస్తూ సమాజంతో చాలా మాటలు పడ్డాం. తి తిట్లు, చీవాట్లు మా ఫ్యామిలీ నుంచి గూడా చాలా చీవాట్లు, తిట్లు అనేది మేము పడ్డామండి. చదువుకొని గూడా మేము నిరుద్యోగులుగా ఇట్లా అడుక్కొని ఎన్ని రోజులు బతుకుతామని జెప్పేసి ఇన్ని రోజులు చాలా బాధపడ్డామండి. చాలా ఏ సోర్స్ లేక నిరుద్యోగంగా అడుక్కుంటూ ఇలా ఎన్ని రోజులు బతకాలి అనేది మాలో ఒకటి అనుమానాస్పద ఒక విషయం ఉందండి. అలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఆపర్చునిటీ మాకిచ్చారండి. దీన్ని మేము పోగొట్టుకోలేక మేము యూజ్ చేసుకున్నాం సార్. మేము ఇందులో సెలెక్ట్ అయ్యాం, క్వాలిఫై అయ్యాం ఈవెంట్స్‌లో కూడా. ఆహ్, సీఎం సీఎం రేవంత్ రెడ్డి సార్ మీకు మేము జన్మంతా మేము రుణపడి ఉంటాము. ఎందుకంటే ఎక్కడైతే మేము ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మేము అడుక్కుంటామో, అదే సిగ్నల్ దగ్గర మేము ఈరోజు పోలీస్ ట్రాఫిక్ ఆఫీసర్‌గా మేము నిలబడుతున్నాం. అండ్ ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ టు సే థిస్. అండ్ థాంక్ యూ సో మచ్ సీఎం రేవంత్ రెడ్డి సార్. మీకు మేము జన్మలకు మేము రుణపడి ఉంటాము. అండ్ ఆల్సో మా కమ్యూనిటీ గూడా ఈ ఒక్క డిపార్ట్‌మెంట్‌లోనే కాదు మేడం. ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌లో మా కమ్యూనిటీని తీసుకోవాలి సార్. ఇది నా రిక్వెస్ట్.
మా అందరి తరపున. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమందికి నచ్చదు. వేరే డిపార్ట్మెంట్ నచ్చుతుంది. సో, వేరే వేరే డిపార్ట్మెంట్స్‌లో కూడా మమ్మల్ని రానించండి సార్. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకుంటాం. ఈ సమాజానికి మేము ఖాళీ ట్రాన్స్‌జెండర్స్ అడుక్కోవడమే కాదు, వాళ్ళు ఉద్యోగం కూడా చేస్తారు. వాళ్ళ టాలెంట్ ఉంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మేడం. ఇది నా సజెషన్. థాంక్ యూ సో మచ్ మేడం. ఆయన చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా తీసుకోవడం ఇదంతా ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. వి ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ Happy, sir. సో మచ్ మేడం. చాలా ఎందుకంటే హోల్ తెలంగాణలో చాలా మంది ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. అందులో 44 మెంబర్స్‌ని మమ్మల్ని ఎన్నుకున్నారు. అంటే వి ఆర్ ద స్పెషల్ ఫర్ తెలంగాణ స్టేట్. సో వి ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ హియర్. సో మనకి ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇందులో మనకి అంటే ఫిజికల్‌గా ఎక్సర్‌సైజులు కానీ లేదంటే ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి ఒక రోజులో? మేడం మాకు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. 5 వరకు మాకు మొత్తం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ మనం ఎలా డీల్ చేయాలి, ట్రాఫిక్‌ని ఎలా కంట్రోల్ చేయాలన్న దాని గురించి మాకు చాలా చాలా బాగా చెప్తున్నారు క్లాసెస్. అలాగే ఇప్పుడు ఒక 6కి స్టార్ట్ అయింది. 6th డేట్‌న స్టార్ట్ అయింది. ఒక 15 డేస్ వరకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంకా మళ్ళీ క్లాసెస్ థియరీ సబ్జెక్ట్ కూడా ఉంటుందని చెప్పారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకో 3, 4 డేస్‌లలో స్టార్ట్ అవుతుంది మేడం. ఓకే. సో మనం అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎట్లా డ్యూటీ చేయాలి? ఏంటి? ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎట్లా వర్క్ చేస్తాయి? పూర్తిగా డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారా? యెస్ మేడం. మాకు ప్రతీది కూడా వివరిస్తున్నారు. ప్రతి సిగ్నల్స్ గ్రీన్ లైన్ అంటే ఏంటి, అంబర్ లైన్ అంటే ఏంటి, రెడ్ లైట్ అంటే ఏంటి అనేది కూడా ప్రతీది క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఇందులో మాకు బేసిక్ సిగ్నల్స్ 3 ఉంటాయి. అండ్ మూవ్‌మెంట్స్ అనేది 6 ఉంటాయి. ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉంటాయి మేడం. ఇందులో మాకు ఇప్పటివరకు గ్రూప్ 3 వరకు అయిపోయినాయి మేడం. కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం. అందుకంటే మా మీద మాకు నమ్మకం. మేము నేర్చుకోగలుగుతామని. సో, ఆ నమ్మకంతో మేము ఆ ఒక గ్రూప్ 4 కూడా ఈ ట్రైనింగ్ అంతా నేర్చుకొని మేము సక్సెస్‌ఫుల్‌గా మేము ట్రైనింగ్ చేసుకొని సిగ్నల్స్ దగ్గర మేము మా డ్యూటీ ఎప్పుడెప్పుడు చేయాలని ఆశతో ఉన్నాం మేడం. సో ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ అనేవి చేపిస్తున్నారు మీతోటి? మాకు డైలీ వాకింగ్, రన్నింగ్ అండ్ డ్రిల్, ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ ఫిట్‌నెస్ కోసం చేయిస్తున్నారు మేడం మా సార్‌లందరూ మాకు. సో దీనికి సంబంధించి మెడికల్ చెకప్‌లు కూడా మీకు చేయిస్తున్నారు కదా! అది ఏ విధంగా నడుస్తోంది? ఆల్రెడీ అయిపోయినాయి మేడం. మెడికల్ టెస్ట్‌లన్నీ మెడికల్ అయిపోయినాయి టెస్ట్. నిన్న ఉస్మానియాలో మాకు టెస్ట్‌లన్నీ చేయించారు మాకు. అవి టెస్ట్‌లనేవి హియరింగ్ ప్రాబ్లమ్ ఉందా లేదా? టంగ్‌లో ఏమైనా మాట తీరు ఏమైనా నత్తి ఉందా లేదా? లేక వినికిడిలో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా లేదా? అండ్ చేతి దగ్గర, కాళ్ళ దగ్గర ఏమన్నా నరాలు ఏమన్నా ఉన్నాయా లేదా? అలాంటి వీక్‌నెస్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెక్ చేశారు మేడం. డెంటల్ విషయంలో కూడా చూసారు. ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా అవి కొంచెం సరి చేసి మంచి రిపోర్ట్ ఇస్తా అన్నారు డాక్టర్స్ మాకు. అండ్ ఆల్సో అందరూ మాకు సపోర్ట్‌గా ఉన్నారు మేడం. మేము ఈ 44 మంది మేము ముందుకొచ్చామంటే ప్రతిదీ అందరూ మాకు సహకరిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ మమ్మల్ని గౌరవిస్తున్నారు మేడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ట్రాన్స్‌జెండర్ శ్రీప్రేమ. నేను ఒక ట్రాన్స్ వుమెన్‌ని. నా ఏజ్ 35. మాది జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలం, ఎండపల్లి మండలం, చెర్లపల్లి విలేజ్. నేను ప్రెజెంట్ ఫార్మర్‌గా ఉండి ట్రాఫిక్ ట్రైనింగ్‌కి వచ్చినాను. తెలంగాణ గవర్నమెంట్ పెట్టిన దాంట్లో. అయితే మేము చిన్నప్పటి నుంచి స్టడీ డిస్కంటిన్యూ చేసి పేరెంట్స్ డిస్క్రిమినేషన్, సొసైటీ డిస్క్రిమినేషన్, ఫ్రెండ్స్ డిస్క్రిమినేషన్ అయ్యి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాము. అలాగే కమ్యూనిటీలో వెళ్ళి కమ్యూనిటీతో, సొసైటీతో, బయట పర్సన్స్‌తో అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. ఏదేమైనా కూడా నేను కమ్యూనిటీని వెళ్ళి మళ్ళీ వదిలేసి ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ గ్రాడ్యుయేషన్ జగిత్యాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే ప్రెజెంట్ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మా పేరెంట్స్, సొసైటీ, ఫ్రెండ్స్ మమ్మల్ని ఎవరిని పట్టించుకోకపోయినా నడుస్తున్న జనరేషన్‌లో కొంచెం ట్రాన్స్‌జెండర్‌కి రెస్పెక్ట్ ఇస్తున్నారు. అయితే మాలో టాలెంట్ ఏదో ఉందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాకు మా యొక్క సేవలను ఉపయోగించుకోవడానికి తెలంగాణ ట్రాఫిక్ కానిస్టేబుల్ రూపంలో ఒక హోమ్ గార్డ్ లాగా మాకు మంచి అవకాశం ఇచ్చింది. దాన్ని మేము ఉపయోగించుకొని ప్రెజెంట్ దానిలో పార్టిసిపేట్ చేయడానికి ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డ్స్, మెమోస్, స్టడీ సర్టిఫికేట్ అన్నీ తెచ్చుకొని హైదరాబాద్‌లోని గోషామహల్ గ్రౌండ్‌లో మాకు ఈవెన్ దో అన్ని సర్జరీస్ అయినా, మాకు హెల్త్ సహకరించకపోయినా మాకు ఒక అవకాశం వచ్చినందుకు తెలంగాణలో దాదాపు 10,000 మంది ట్రాన్స్‌జెండర్స్ ఉమెన్స్ అండ్ మెన్స్ ఉన్నా కానీ అందులో 40 మెంబర్స్ సెలెక్ట్ అయినామంటే ఆలోచించుకోండి మా యొక్క ధైర్యము, తెలివి. అంటే మాకు
ముందు మంచి భవిష్యత్తు ఉండాలని మేము జరిగిందంతా మర్చిపోయి మాకు ముందున్న స్టెప్స్ మంచి స్టెప్స్ ఎక్కి ముందుకెళ్ళాలని గట్టి పోరాటం చేసినాను. అలాగే ట్రాఫిక్ వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూ మంచి సపోర్ట్ ఇస్తూ విలువలతో కూడిన సమయాన్ని మంచి ఆహారాన్ని మంచి ట్రైనింగ్ ఇస్తూ చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా మంచి సహాయాన్ని ఇస్తున్నారు. మేము కూడా మాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు మంచిగా ఉపయోగించుకుంటూ ముందుకెళ్తున్నాము. భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ వేరే స్టేట్లలో పెట్టినట్టు 1% రిజర్వేషన్ పెడితే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలైన ఎస్ఐ, కానిస్టేబుల్, అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా వెళ్ళి మా యొక్క టాలెంట్ను మేమే కాకుండా మాలాంటి వారు ఎందరో ప్రూవ్ చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము కూడా మంచి స్టేజ్లో ఉండాలని అందరూ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ట్రాన్స్జెండర్లకి ఒక అరుదైన అవకాశాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సంవత్సరం లోపే తమకు ఇటువంటి అరుదైన అవకాశాన్ని కల్పించడం కూడా ఎంతో ఆనందంగా ఉంది అనేది కూడా ట్రాన్స్జెండర్లు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారిలో ఉన్నటువంటి అంటే ఈ లక్షణాలన్నీ బయటపడినప్పటి నుంచి ఇంటా బయట కూడా అనేక రకాల అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలా మంది చదువుకొని కూడా వారికి ఎక్కడ ఉపాధి కల్పించక కూడా అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు భిక్షం వెతుకునే వాళ్ళు అటువంటి ప్లేసుల్లోనే వారికి అధికారం ఇవ్వడము, ట్రాఫిక్ అసిస్టెంట్ల లాగా వారిని తీసుకోవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అనేది అయితే ట్రాన్స్ ఉమెన్స్ మనకు చెప్తున్నటువంటి మొత్తంగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో దాదాపు 44 మంది అయితే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందులో మనకు ట్రాన్స్ ఉమెన్లు 29 మంది ఉండగా ట్రాన్స్ మెన్లు కూడా మనకు 15 మంది అయితే ఉన్నారు. సో వీరందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వీరికి క్లాసెస్ చెప్పడం కానీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. మొత్తంగా అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏ విధంగా ఉద్యోగం చేయాలి, ఏ సిగ్నల్ ఎలా పనిచేస్తుంది, క్రౌడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇదంతా కూడా వీరికి థియరీ విధంగా పాఠాలు చెప్తున్నారు. దీంతో పాటుగా ఫిజికల్గా ఫిట్గా ఉండేందుకు కూడా అనేక రకాల యాక్టివిటీస్ని కూడా చేయిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇక్కడే వాళ్ళకి భోజన వసతి కల్పించడము, అదేవిధంగా సాయంకాలం సమయంలో కూడా వీళ్ళకి స్నాక్స్ వంటివి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చినటువంటి 44 మంది కూడా ఎంతో మంచిగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ఎక్కడైతే తాము అవమానాల పాలయ్యామో అక్కడే వాళ్ళు అధికారంలోకి వెళ్ళడము, అక్కడ వారు ఉపాధి అవకాశం వారికి కల్పించడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అని రేవంత్ రెడ్డి సర్కార్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. దీంతో పాటుగా కేవలం ఈ ట్రాఫిక్ రంగంలో మాత్రమే కాకుండా మిగతా రంగాలలో కూడా వీరికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విడుదల సంతోష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.